మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన యావత్ రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికుల పట్ల ప్రతి ఒక్కరు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది ఇప్పటికే. అయితే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా, అధికారులందరూ కూడా వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆ యొక్క స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ కార్మికులతో మాట్లాడి అసలు జరిగినటువంటి ప్రమాదం తాలూకు దృశ్యాలను చూసి అక్కడ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కీలక హామీ కూడా ఇచ్చారు జగన్. ప్రమాద బాధితులను పరామర్శించినటువంటి జగన్ ఘటన జరిగినటువంటి తీరును అక్కడ అందరిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రకటించినటువంటి పరిహారం పైన జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమేరకు కార్మికులకు రావాల్సినవే ఇస్తున్నారు కానీ ప్రభుత్వం స్పందించదా అంటూ నిలదీశారు జగన్. మరణించిన కార్మిక కుటుంబాలకు గతంలో తాము ఇచ్చినటువంటి విధంగా ₹1 కోటి ఇవ్వాలంటూ కూడా అక్కడ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం పైన మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరామర్శించినటువంటి జగన్ వారికి ధైర్యం చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి బాగోలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిస్థితి తాము అధికారంలో ఉన్న సమయంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలంటూ కూడా ఆ రకంగా చూడాలంటూ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుందని చెప్పారు. 2021 మార్చిలో ప్రధానికి మోదీకి లేఖ రాయడంతో పాటుగా అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు జగన్. ఇలాంటి ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని చెప్పారు. ప్లాంట్ కార్మికుల కోసం నిలబడ్డామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం దిగే సమయంలో ప్లాంట్లో 28,000 మంది పనిచేస్తున్నారని, ఈ 2 ఏళ్ల కాలంలో 10,500 మందిని తొలగించారని జగన్ లెక్కలు వివరించారు. ప్లాంట్లో 6,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని, వీఆర్ఎస్ పేరుతో 1,800 మంది పైన ఒత్తిడి చేసి తప్పించారని వివరించారు. ఉద్యోగుల సంఖ్యను 16,000కు కుదించారు. ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, 4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయంటూ కూడా చెప్పుకువచ్చారు. ఉత్పత్తితో ఉద్యోగుల వేతనాలకు ముడిపెట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 11,440 కోట్ల ప్యాకేజీ నిర్వహణ కోసం కాదని, వీఆర్ఎస్ బ్యాంకు లోన్ల కోసమే ఈ ప్యాకేజీని ఇచ్చారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగుల కారణం కాదన్నారు. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ప్రమాదమే విశాఖలో ఒకటి జరిగితే ₹1 కోటి పరిహారం ఇచ్చామని గుర్తు చేశారు. పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన కూడా జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వలేదు, బాధితులను అందుతున్నటువంటి పరిహారం వారికి న్యాయపరంగా రావాల్సినవే అని గుర్తు చేశారు. గతంలో తాము చేసి చూపించినటువంటి విధంగానే ఇప్పుడు ప్రభుత్వం బాధితులకు ₹1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ₹1 కోటి పరిహారాన్ని చెల్లిస్తామంటూ కూడా జగన్ ఈ సందర్భంగా అక్కడ వెల్లడించారు. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇప్పించడంలో నీ గొప్పతనం ఏమీ లేదయ్యా. ₹1,72,00,000 ఏదైతే ఇస్తా ఉన్నారో, ₹1,45,00,000 వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. కంపెనీ నుంచి కేవలం ₹25,00,000 మాత్రమే ఆ ఎంప్లాయీస్కు వస్తూ ఉంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1 కోటి ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం పరిస్థితులు ఏ రకంగా జరిగాయో అదే మాదిరిగా ప్రతి ఎంప్లాయీకి మేము ఇంతకు ముందు చేసి చూపించినాం. అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. వెంటనే వాళ్లకు ఈ ₹1,45,00,000 అదనంగా వాళ్ళకి ఏదైతే వస్తూ ఉన్నదో దాంట్లో నీ ప్రమేయం ఏదైతే లేదో వాళ్ళకు సంబంధించిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్ ఈ రూపేణ వాళ్ళకు వస్తూ ఉన్న ₹1,45,00,000 ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో ₹1 కోటి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం.